విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్కారం. మహతి భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 2026 జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన పరిహారాలేంటి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారు ఒక స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఆల్సో లైఫ్ అండ్ వెల్నెస్ కోచ్. వారే వనజ రామశెట్టి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే మా భార్గవి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీనెస్ వస్తుంది మేడం. థ్యాంక్ యూ, మై ప్లెజర్. మేడం, ముందుగా అసలు జూన్ నెల ఎలా ఉండబోతుంది, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి జూన్ నెలలో? తప్పకుండా. అయితే 2026 జూన్ టారో ప్రకారం ఓవరాల్గా ఎట్లా ఉంది అన్నది ఫస్ట్ చూసి, దాని తర్వాత రాసుల వారీగా ఎట్లా ఉంది అన్నది అలాగే ఒకసారి చూసుకుందాం. ఓకే. బేస్డ్ ఆన్ ఈ కార్డ్స్ ప్రకారం ఏంటంటే, ఓవరాల్ జూన్ మంత్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో చాలామంది లైఫ్స్లో ఫైనాన్షియల్ ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. జూన్ మంత్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి కనబడతాయి అన్నమాట. ఇప్పుడు ఎస్పెషలీ ఆఫ్టర్ 10th of June తర్వాత ఇప్పుడు ఎవరిని పలకరించినా, ఎవరికి ఫోన్ చేసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ చెప్తానే ఉంటారు. కాబట్టి హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ కూడా జూనే. ఓకే, ఎవరైతే పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ బిజినెసెస్లో ఉంటున్నారో వాళ్ళు ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఓవరాల్గా చూసుకుంటే ఎనర్జీస్. ఓకే, రాసుల వారీగా ఎవరికి ఎట్లా ఉందన్న చెప్తాము, బట్ స్టిల్ కొంతమందికి ఇవన్నీ అర్థం కావు. సో సడన్గా పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేసి, లేకపోతే పార్ట్నర్షిప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, ఇట్లాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ డబుల్ కేర్ఫుల్గా ఉండడము, లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో, లీగల్గా ఏదైనా మీ డాక్యుమెంట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రాపర్గా చదివి చూసి సంతకాలు పెట్టడం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ అన్నమాట. ఓకే, దాని తర్వాత జూన్లో ఇంకొక మంచి సజెషన్ ఏంటి అంటే, ఎస్పెషలీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితము ఉంటుంది అని ఒక బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. అంటే చాలామందికి జూన్లో మంచి మంచి మార్పులు వస్తాయి. చాలా రాసుల వారికి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరము ఇట్లాంటి మాలాంటి స్పిరిచువల్ హీలర్స్ అందరము ఫలానా రాశి వాళ్ళకి బాగుంటుంది, ఫలానా వాళ్ళకి బాగుండదు, సో ఒక 5 రాసుల వారికి చాలా జూన్ నుంచి చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్తారు. చూస్తున్నాం కూడా ఇప్పుడు మనం, గురువు మారుతుంది కాబట్టి చాలా మందికి మంచి మంచి మార్పులు, డబ్బులు రాబోతున్నాయి, కెరీర్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఎట్లాగో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి గురువు మార్పు జరుగుతోంది. ఓకే, ఆ జరిగిన ప్రాసెస్లో ఏ వీడియో ఓపెన్ చేసినా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు మనీ. ఓకే, ఆదాయం పెరగబోతుంది, ఆదాయం చాలా బాగుండబోతుంది, మీ లైఫ్లో మంచి ఎక్కువ సంపాదించబోతున్నారు, మీరు ఇప్పుడు దాకా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో అవి డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయని చెప్తూ ఉంటారు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే ఒక సజెషన్ ఏంటి అంటే, అన్నీ మనీ ఒక్కటే కాదు. అందరూ ఏమనుకుంటామంటే డబ్బులు ఒకటే ఉంటే చాలా హ్యాపీగా ఉండిపోతాము, చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అని. సో గురువు మారుతున్నప్పుడు ఏంటంటే, గురువు బలం ఇంకా ఎలా పెంచుకోవాలి అన్నది చూసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఇక్కడ గురువు ఏం చేస్తాడంటే, జనరల్గా ఇప్పుడు టారో పక్కన పెట్టి మనం ఆస్ట్రాలజికల్గా ఓవరాల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మీ జీవితంలో మీరు ఏదైతే ఫౌండేషన్స్ వేసారో, నిజంగా కష్టపడ్డారో, జెన్యూన్గా కష్టపడ్డారో, చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ వేశారు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ, చదువుల్లో కానీ, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఎనీథింగ్ వేసినవి జూన్ 2 తర్వాత మీకు ఆ రిజల్ట్స్ కనబడతాయి అన్నమాట. ఎవరైతే కష్టపడలేదు, ఏం చేయలేదు, ఎటువంటి ఎఫర్ట్ వేయలేదు, వస్తే వచ్చింది పోతే పోయింది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో మాత్రం పెద్ద పెద్ద మిరాకిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ అనమాట. అందరు చెప్తున్నారు కదా, జూన్ 2 నుంచి నా దశ తిరిగిపోతుంది, చూడండి ఎట్లా ఉంటుంది. మీరు ఒకవేళ అంతకుముందు కష్టపడకపోతే ఆ దశ తిరగదు, ఇంకా మీరు కష్టపడితేనే మీకు ఆ ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా
గురు బలం బాగుండాలి అనుకుంటే ప్రతి ఒక్క గ్రహం ఏ గ్రహ బలం బాగుండాలన్నా దానికి తగ్గట్టుగా మీరు మీ ఎఫర్ట్స్ వేయాలి, సిన్సియర్గా ఉండాలి, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. రైట్? సో జూన్లో చాలామందికి మంచి మంచి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. బట్ దట్ డిపెండ్స్ ఆన్ మీరు అంతకుముందు మీ ఏమేం చేశారు, ఎట్లాంటి పనులు చేశారు, ఎంత బాగా మిమ్మల్ని మీరు పూజలు కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, ఎంత కష్టపడ్డారు, ఎంత మంచిగా ఇన్వెస్ట్ చేశారు, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది జూన్ అనమాట. ఓకే మేడం, టారో కార్డ్స్ ప్రకారం 2026 జూన్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా. సో 2026 జూన్ తులారాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం మనం. సో రైట్, ఓకే. తులారాశి వాళ్ళకి ఏంటి అంటే ఒక ఆపర్చునిటీస్ చాలా చాలా ఓపెన్ అయ్యే మంత్ వాళ్ళకి ఈ మంత్. ఓకే, వెరీ గుడ్ ఫార్ ప్రమోషన్స్ కానివ్వండి, రికగ్నేషన్స్, రివార్డ్స్కి కూడా చాలా చాలా ఎక్సలెంట్ మంత్. ఓకే, ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నా ఈ మంత్ నుంచి మీకు ఆ విండో ఓపెన్ ఉంటుంది అనమాట. ఓకే, చాలా రోజుల నుంచి ఏదైనా ట్రై చేస్తూ అంటే మీకు కావాల్సిన అవకాశం మీకు రాలేదని ఎవరైనా బాధపడతా ఉంటే కనుక ఈ మంత్ నుంచి ఆ విండోస్ అన్నీ మీకు ఓపెన్గా ఉన్నాయి, ఆ బ్లాకేజెస్ లేవు. కాబట్టి ఇప్పుడు నుంచి మీరు చక్కగా ట్రై చేసుకోవచ్చు తులారాశి వాళ్ళు. అయితే ఏదన్నా ఒక ఎమర్జెన్సీ ట్రావెల్ చేసే సిచ్యువేషన్ కనపడుతుంది ఇక్కడ. కాబట్టి ఆ ఎమర్జెన్సీ ట్రావెల్కి రెడీగా ఉండడానికి ట్రై చేసుకోండి. అంటే వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, ఎనీథింగ్, అంటే తొందరగా అనమాట. మీకు టైం లేకుండా ఇమ్మీడియట్గా ట్రావెల్ చేయాలి అన్న పరిస్థితి ఒకటి ఏదైనా ఫేస్ చేస్తారు మీరు. అయితే ఫ్యామిలీ పరంగా చూసుకున్నా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎక్కువ బద్ధకం ఎక్కువ అవుతుంది అనమాట. అన్నీ బాగుంటే మనకి ఏం చేయబుద్ది అవుతుందా? సో అట్లాంటి మంత్. సో బేసిక్గా తులారాశి వాళ్ళకి ఈ మంత్ జూన్ మంత్ చాలా ఎక్సలెంట్ మంత్ అనమాట. అన్ని రకాలుగా బాగుంది వాళ్ళకి. వర్క్ పరంగా బాగుంది, ఆపర్చునిటీస్ పరంగా బాగుంది, ట్రావెల్ కూడా అంటే పెద్ద ఎమర్జెన్సీ ట్రావెల్ అంటే ఏదో ప్రాబ్లం అని కాదు, బట్ దే హ్యావ్ టు ట్రావెల్ అనమాట. కాకపోతే బద్ధకం ఒకటి పెరుగుతుంది. సరిగా ఒకటి మీ ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం ప్రాపర్గా మీ లైఫ్ స్టైల్లో మంచి మంచి మార్పులు తెచ్చుకోవడము, ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న చిన్న చేంజెస్ తెచ్చుకుంటే మీ ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా బాగున్నా, అన్ని రకాలుగా బాగున్నా, ఆర్థికంగా కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి అన్నమాట. లీకేజ్ ఆఫ్ మనీ ఎక్కువ కనపడుతుంది. కాబట్టి మీ దగ్గర ప్రతి నెల మనము అందరం ఏం చేస్తాం, ఇంట్లో ఒక కొంచెం అమౌంట్ పెట్టుకుంటాం, అన్ని ఖర్చులు పోను ఒక సర్టెన్ క్యాష్ ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఎక్సెస్ ఏదైనా ఎక్స్పెండిచర్ వస్తుంది సడన్గానే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టుకుంటారు పక్కన ఎమర్జెన్సీ ఫండ్, దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి ఈ నెల. ఓకే, 20,000 30 బఫర్ అమౌంట్ అంటాం అనమాట. కొంచెం బఫర్ పెట్టుకోండి ఖర్చులు. ఎందుకంటే అనుకోని ఖర్చులు ఏదైనా పిల్లల ఫీజులోనో సంథింగ్ విల్ కమ్ యువర్ వే. ఆ ఖర్చుల్ని అడ్రస్ చేయడానికి గాను కొంచెం బఫర్గా క్యాష్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ మీకు ఫేవరబుల్ కలర్ ఈ మంత్లో స్కై బ్లూ కలర్, అండ్ ఫేవరబుల్ డే వచ్చి 19th of June అనమాట. ఈరోజు మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా ఈరోజు చేయొచ్చు. అయితే మీకు ఇవ్వాల్సిన ఒక రెమెడీ ఏంటంటే అన్నీ బాగున్నాయి. ఒకవేళ మన జాతకంలో మన మంత్లో అన్ని రాసులు బాగున్నాయి, చక్కగా ఈ మంత్ బాగుంది అన్నప్పుడు కూడా మీరు చేయాల్సిన రెమెడీస్ అంతా చేసుకుంటూ వెళ్తే డబల్ పవర్ అనమాట. అయితే వీళ్ళు చేయాల్సిన ఒక రెమెడీ ఏంటంటే ఏదైనా ఒక మంగళవారం కానీ అన్ని మంగళవారాలు కానీ ఎనీథింగ్ ఇస్ ఫైన్, ఏదైనా హనుమంతుడి ఆలయం దగ్గర మంగళవారాలు వెళ్ళి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా చాలా మంచిది వీళ్ళకి. ఓకే, స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా అది రిసైట్ చేసి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా ఎవరున్నా వాళ్ళకి ఓకే మీ ఇష్టంగా ఫ్రెష్గా తయారు చేసినవి స్వీట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి మంగళవారం చేసుకుంటే కనుక వీళ్ళకి ఈ నెల స్మూత్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వాళ్ళకి జూన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. 90% ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓన్లీ హెల్త్ పరంగా చూసుకుంటే కొంచెం స్లో మెటబాలిజము అట్లాంటివి, లేజినెస్ ఇవి తప్పిస్తే మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కన్యా రాశి వారి గురించి.